గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు గ్యాక్ ఫ్రూట్ ఫామ్. మీరు చూస్తున్నటువంటి ఈ సీడ్ గ్యాక్ ఫ్రూట్ సీడ్ అండి. ఆ, ఈ ఈ వీడియోలో ఈ గ్యాక్ ఫ్రూట్ సీడ్ ఎలా జనరేట్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. గ్యాక్ ఫ్రూట్ సీడ్ దీనిని ఏం చేయాలంటే ఈ సీడ్స్ని మనము ఒకరోజు ముందు 10 hours వాటర్లో కొంచెం పసుపు వేసి నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలి. ఎన్ని గంటలు నానబెట్టాలంటే కనీసం ఒక 10 గంటలు. నైట్ 7కు మనం వాటర్లో ఆ పసుపు వాటర్లో పెడితే మార్నింగ్ 8, 9కు అలా తీసి దీన్ని ఏం చేయాలంటే, నేను పాత వీడియోలో కొంచెమే షెల్ ఓపెన్ చేయాలని చెప్పాను మీకు. కొంచెం ఇక్కడ చూశారు కదా, ఇక్కడ కొంచెమే షెల్ ఓపెన్ చేయాలని చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే షెల్ మొత్తం ఓపెన్ చేయొచ్చు. షెల్ ఓపెన్ చేసి మొత్తం షెల్ తీసేస్తే ఆ సీడ్ ద్వారా మనకు ఎక్కువ జర్మినేట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కొన్ని టెక్నిక్స్ ద్వారా. మరి షెల్ ఓపెన్ చేయాలంటే కటింగ్ ప్లేయర్ ఉంటే కటింగ్ ప్లేయర్ తోటి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇలా పెట్టి చూడండి, ఇట్లా మనకు ఆ సౌండ్ వచ్చినాక అదేం చేయాలంటే గిల్లాలన్నట్టు. ఇట్లా గిల్తే సరిపోతుంది, వచ్చేస్తుంది మనకు. మీరు చూస్తున్న ఇవన్నీ తీసిన షెల్స్ ఎప్పుడు మనం వాటర్లో ఆ పసుపు వాటర్లో నానబెట్టిన తర్వాతనే షెల్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు, ఇట్లా తీసుకోవచ్చండి. అంటే మెల్లగా ప్రెస్ చేయాలండి కటింగ్ ప్లేయర్ తోటి. గట్టిగా చేస్తే సీడ్ ఖరాబ్ అవుతుంది. జాగ్రత్తగా చేసి స్పూన్ తోటి కూడా ఇలా షెల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. ఇట్లా చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి సీడ్స్. చూడండి, ఇక్కడ పెట్టాను. ఇట్లా షెల్ మొత్తం తీసేసిన తర్వాత లోపల సీడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం జూట్ బ్యాగ్స్ లేదా గోనె సంచులు అని అంటాం మనం. ఈ గోనె సంచులు సెలెక్ట్ చేసుకోండి. మీకు చాలామందికి 100 సీడ్స్ పంపించిన వాళ్ళు ఉన్నారు, 50 సీడ్స్ పంపించిన వాళ్ళు ఉన్నారు, 30 నుండి 100, 200 వరకు కూడా నేను పంపించాను. ఇలాంటి గోనె సంచులు సెలెక్ట్ చేసుకోండి. ఒక గోనె సంచి ఫస్ట్ పరవండి కింద పరిచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ తీసుకున్న సీడ్స్ని ఇలా పెట్టుకోవాలన్నట్టు. ఈ విధంగా గోనె సంచిలో ఒక ఫస్ట్ కింద పరిచిన తర్వాత ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క సీడ్కు గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పరవండి. పరిచిన తర్వాత నెక్స్ట్ ఈ సీడ్స్ మించి ఇంకో గోనె సంచి పెట్టండి. ఇట్లా చూడండి, ఇంకో గోనె సంచి ఇలా కవర్ చేయండి. ఇలా కవర్ చేసిన తర్వాత 2 డేస్ ఈ గోనె సంచి మీద ఈ గోనె పైనంగా వాటర్ స్ప్రే చేయాలి. మొత్తం తడవాలి, బాగా స్ప్రే చేయాలి. 2 days ఈ జూట్ బ్యాగ్ ఈ గోనె సంచి పదునే ఉండాలి. ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పదును ఉండేటట్టే స్ప్రే చేసుకోవాలి వాటర్. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే. నెక్స్ట్ 3rd day నాడు ఇది తీసేసి ఆ సీడ్స్ని ఏం చేస్తారంటే మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి కవర్స్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కంపోస్ట్ ఎరువు తెచ్చుకోండి. కంపోస్ట్ ఎరువు దొరుకుద్ది దగ్గరలో ఉన్నటువంటి నర్సరీలో, అది అవైలబుల్ ఉంటుంది. అది తెచ్చుకొని కవర్లలో దాన్ని నింపుకోండి. కవర్ ప్యాకెట్లలో నింపి 1 ఇంచు చాలండి.
1 ఇంచు అంతే లోపలికి పెట్టి దాన్ని పూడ్చి వాటర్ స్ప్రే చేయండి అంతే. మీకు 10 to 15 డేస్లో చాలా సీడ్స్ జర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రిజల్ట్ కూడా వచ్చింది. మన మిత్రునికి పంపించాను ఒక అతనికి, నెల్లూరుకి. ఈ విధంగా ఈ టెక్నిక్స్ యూజ్ చేసి జర్మినేట్ చేశాడు, బాగుంది. ఇప్పుడు రావడం అనేది చాలా గ్రేట్. 2 వీక్స్లోనే 15 ప్లాంట్స్ జర్మినేట్ అయింది, వచ్చేసాయి. అవి నేను పంపిన సీడ్స్ అన్నీ వచ్చేసాయి అనుకుంటా నాకు తెలిసి. ఈ పద్ధతి ఫాలో కాండి, మీకు కూడా సీడ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాబట్టి అందరూ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా గ్యాక్ ఫ్రూట్ సీడ్స్ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి. నేను స్క్రోలింగ్లో కానీ కింద హెడ్డింగ్లో నా నెంబర్స్ పెడతాను, మీరు కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. ఓకే, ఉంటా.